దేవుని నీతి. దేవుని నీతి అనగానే అసలు నీతి అంటే ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీతి, రైచియస్నెస్. నీతి దేవునితో సత్సంబంధాన్ని కలిగించేది నీతి. దేవునితో సత్సంబంధాన్ని కలిగించేది నీతి. దేవుని నీతికి భిన్నంగా మనుషులు తమ నీతిని స్థాపించుకోవడానికి పూనుకొని రకరకాలైన విధానాలుగా దాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి మొట్టమొదటిగా యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో మానవ నీతి అనే ఒక సంగతిని మనం ఆలోచన చేస్తాం. ఇది మానవ నీతి. 64వ అధ్యాయంలో 6వ వచనము, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను, మేమందరము ఆకుల వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను. మా నీతి, మానవ నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలాగా అయ్యాయని చెప్పేశాడు. ఆది భాషలో ఈ మాట చాలా భయంకరమైన పదం, అందుకని వదిలిపెట్టేశాను. అందుకని మురికి గుడ్డల వంటి వాయన అనే మాట ఆది భాషలో తిట్టుగా ఉపయోగించబడింది, వదిలిపెట్టాను. కాబట్టి ఇది మానవ నీతి. మానవ నీతికి భిన్నంగా స్వనీతి అనేది ఒకటి ఉంది. స్వనీతి లూకా సువార్తలో 18వ అధ్యాయం స్వనీతి గురించి గ్రంథం ఇలా తెలియజేస్తా ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయంలో స్వనీతి 18వ అధ్యాయం 9వ వచనం, తామే నీతివంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటగా 2 మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వాళ్ళలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వల్లనైనను ఈ సుంకరి వల్లనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు,